కొడంగల్ నరసింహ అంటే కొడంగల్ నరసింహనే కాదు, కొడంగల్ నరసింహ సింగర్ కూడా. సో దీనికి అవును. మా మా ఏఆర్కే వ్యూస్ కోసం మీరు ఒక పాట పాడింది. నేను గతంలో ఒక పాట పాడినానా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పాట పాడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా మీద కేసు పెట్టిండు అక్రమంగా. నా మీద, మన ఓయూ విద్యార్థి నాయకుడు మైపాల్ యాదవ్ మీద, ఇద్దరి మీద కేసు పెట్టిండు. నేను ఆ పాట పాడితే, నేను పాట పాడి పోస్ట్ చేసినప్పుడు దాన్ని ఎవరు చూడలేదు. దాదాపు ఒక 2,000 మంది చూస్తే, తర్వాత 3 నెలల తర్వాత మా మీద కేసు ఎప్పుడైతే కట్టిందో దాన్ని ఒక 1,00,00,000 మంది చూసిండ్రు అన్ని ఛానళ్ళలో కలిసి. అదే పాట వాడతా. దాన్ని నేను ఎందుకు వాడినా అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని నేను పాలమూరు ఎంపీగా ఉండి సాధించిన ఈ పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. ఇక్కడ నుంచి రోజుకు 100 మంది బొంబాయి వలస పోతుండ్రు, హైదరాబాద్ వలస పోతుంటారు, పూనా వలస పోతుండ్రు. ఇక్కడ బిడ్డల బతుకులు మారాలి. పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంటే కానీ ఇది ఒక ఎత్తైన ప్రాంతం, ఇక్కడ నీళ్లు లేవు, కరువు తాండవిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కాళేశ్వరం కన్నా ముందు చేసిండు. కుర్చేసుకొని కూర్చొని కట్టిపిస్తా అని చెప్పి మమ్మల్ని దగా చేసిండు. మా పాలమూరు పథకం ఎక్కడైతే గొంగడ అక్కడే నేటికి 10% పనులు పూర్తి కాలేదు. మరి ఆ ప్రాణహిత చేవల్ల దాన్ని డిజైన్ మార్చి నీ కాళేశ్వరం అని పేరు పెట్టి నీ ఫామ్ హౌస్ చుట్టూ ప్రాజెక్టును తిప్పుకున్నావు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కాళేశ్వరం అంటేనే ఆ 3 నియోజకవర్గం తప్ప ఎక్కడ లేదు. దాని మీద నేను పాట పాడినా. గలగలపారెడ్డి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌస్ లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటర్ రైడులు, ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోటు బ్రోకర్లు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1,000 కోట్ల ఆస్తులు. తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకి ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్ నేడు. తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకి ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్ నేడు. అల్లుడు వారిషు సంతోషులేమో అంబానీ ఆదానిలకు పోటీ నేడు. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టు, ఎన్నడు ఆగుతాయి మా పాలమూరు వలసలు. గలగల్ల పారెటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌస్ లోనికి మళ్లించినావయ్యా. కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌస్ లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటర్ రైడులు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు. 2014 ఎన్నికల కన్నా ముందు కానీ, 2009 ఎన్నికల కన్నా ముందు కానీ వీళ్ళు అఫిడవిట్లన్నీ మరి తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు 100 రూపాయలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకున్నటువంటి హరీష్ రావు ఇంకొక రూపాయి లేకనే కదా అగ్గిపెట్టె తెచ్చుకుంది, పెట్రోల్ తెచ్చుకున్నాడు 100 రూపాయలు పెట్టి. కానీ మైనంపల్లి హనుమంతన్న మొన్ననే చెప్పిండు, వెలమ హాస్టల్ కి ఒక ట్రంక్ పెట్టే పారగాన్ చెప్పులు వేసుకొని వచ్చినటువంటి నీవు ఈ రోజు 100,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు హరీష్ రావు? ఒక చిన్న బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే కవితమ్మ. బ్యూటీ పార్లర్ అంటే మంది ముఖాలు కడుక్కొని బతుకుతుండే. ఒక అపార్ట్మెంట్ లో రెంట్కుంటుండే. ఈ రోజు 100,000 కోట్ల ఆస్తులు వచ్చినాయి. 20 లక్షల వాచి పెడుతుందన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అమెరికాలో 2 లక్షల ఉద్యోగం చేసుకునేటటువంటి కేటీఆర్ కు ఈ రోజు జన్వాడలో 100 కోట్ల ఎకరం భూమి ఉన్న దగ్గర 10-15 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 40 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ జగదేవ్పూర్ లో ఈ రోజు 600 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒక డొక్కు స్కూటర్ మీద మా గోనె ప్రకాష్ రావు గారు చెప్తుంటారు, ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు డొక్కు స్కూటర్ మీద వస్తుండే, సిగరెట్ కూడా నా దగ్గర అడుకొని తాగుతుండే అని చెప్పేటటువంటి కేసీఆర్ ఈ రోజు సొంత విమానం ఎట్లా కొంటాడు? 1000 కోట్లతోని 100 కోట్ల ఎకరం ఉన్న దగ్గర 10 ఎకరాలల్లో 1000 కోట్ల జాగా వాల్యూ, 1000 కోట్లు ఆఫీస్ కడుతున్నాడు బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం. ఎక్కడికి వెళ్ళి కొడుతున్నావు? ఎవనవ సొమ్ము? 4 కోట్ల తెలంగాణ ప్రజల నిండా ముంచి దోసుకున్నాయి. మొత్తం ఫామ్ హౌస్ లో దాచుకొని అక్కడ పట్టక ఇంకా వచ్చి వివిధ రాష్ట్రాలలో వెళ్ళి పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నావు. ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నావు. 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేటికి హైదరాబాద్ లో సొంత బిల్డింగ్ లేదు.